తెలంగాణ జిల్లాలోనూ అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లనే మిగిల్చాయి. వానల వల్ల ఆహార వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు భారీగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. దాదాపు 25,000 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. పంట నష్టం కోట్ల రూపాయల్లో ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వర్షాభావంతో రైతులు అంతంత మాత్రంగానే సాగు చేయగా అకాల వర్షం ఆ కొద్ది పంటను సైతం నేలపాలు చేసింది. రాష్ట్రంలో 3 రోజులుగా కాలం కాని కాలంలో ఈదురుగాలులు, వడగండ్లతో కురిసిన వానలు రైతన్నను కన్నీటిపాలు చేశాయి. మామిడి తోటల్లో పిందెలు నేలరాలిపోగా వరి పంట చేళ్లలోనే నీటిలో ఒరిగింది. మొక్కజొన్న, పసుపు పంటలు వానకు తడిసి రంగు మారిపోయాయి. ప్రతికూల వాతావరణంతో అప్పులు చేసి మరీ సాగు చేసిన కర్షకుల కళ్లల్లో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాత వెన్ను విరిశాయి. వేలాది హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. మామిడి తోటల్లో పిందె దశలో ఉన్న మామిడి నేల రాలిపోయింది. జిల్లాలోని 9 మండలాల్లో 10,000 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 1000 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. సాగర్ ఎడమ కాల్వ, బావులు, బోర్ల కింద సాగు చేసిన వరి చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, నారాయణపూర్, చందంపేట, కట్టంగూర్, సాలిగౌరారం మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పండించిన ధాన్యాన్ని అమ్మకానికి తీసుకెళ్లినా వర్షం నీడలా వెంటాడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి అన్నదాతకు తీరని వేదన మిగిల్చింది. నల్గొండ జిల్లాలో అమ్మకానికి తెచ్చిన దాదాపు 13,000 బస్తాల ధాన్యం మార్కెట్ యార్డుల్లోనే తడిచిపోయింది. ఇదే అదనుగా తేమ శాతం పేరుతో తడిచిన ధాన్యం కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ఈ అకాల వీధుల గాలులతోటి ఈ పంటతోటి మాకు అందరికి పూర్తిగా నష్టమైపోయింది. రైతులకు దాదాపు ఇది 4 నుంచి 6 క్వింటాల దిగుబడి వచ్చే నువ్వుకు ఇప్పుడు ఈ ఈదుల గలల ద్వారా మాకు దాదాపు 2 క్వింటాల కూడా దిగుబడి వస్తుందో రాదని రైతులు ఆందోళన చెందుతున్నాం. గాలికి అన్ని రాలి కింద పడ్డాయి, వాన పడ్డది, వరపు ఒక్క కాయ లేకుండా కింద పడ్డాయి. అన్ని ఏరుకుంటాను, పిచ్చోళ్ళు ఏరుకున్నట్టు ఏరుకుంటాను. మీరు ఎట్లా సాయం చేస్తారో చేయాలి. 50,000 అయినాయి. 50,000కి నష్టపరిహారం ఏం కట్టిస్తారో మాకు ఒక్క రూపాయి వచ్చే పరిస్థితి లేదు. అంత కాయంతా రాలింది. గుడాలు గుళ్ళాయి కింద. మరి ఎట్లా నట్టపరాయం కట్టిస్తారా, కట్టియరా? నా సార్ని దండం పెడతా, నీ బాంచాను. నిజామాబాద్ జిల్లాలోనూ వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో 3 రోజులుగా కురుస్తున్న వానలకు పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. బాల్కొండ, వేల్పూర్, కమ్మర్పల్లి, భీమ్గల్, మోర్తాడ్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన జోరు వర్షానికి నువ్వుల పంట చేనులోనే వాలిపోయింది. కోతకొచ్చే దశలో ఉన్న వరి పంట, మామిడికాయలు రాలిపోయాయి. పసుపు, సజ్జ, కూరగాయలకు నష్టం వాటిల్లింది. సాగు కోసం పెట్టిన పెట్టుబడి, ఆరుగాలం పడిన కర్షకుల కష్టమంతా నీటి పాలైంది. అధికారులు 5 రోజుల ఇక్కడికి రాలేదు. అధికారులు రాకపోతే వచ్చి మ్యాచర్ వచ్చి చూసి తాళశాతం ఉంది మేము కొనమన్నారు. 5 రోజులు అట్లా జరిపేసి ఒట్లు ఇట్లా అయిపోయింది. అది అనేసరికి వర్షం పడేది, మొత్తం ఆగమైపోయింది. ఆ 5 డేస్ అధికారులు వచ్చి కరెక్ట్ తీసుకుని ఒక్క ఒట్లకి ఉండిపోయారు. మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లా పరిస్థితి? తేమ లేకుండా తీసుకొని పోవాలి. ఒట్లు ఏమైనా తీసుకొని పోతే మాకు న్యాయం జరిగినట్టు. ఎండబెట్టి 8 రోజులు ఇళ్ళకి ఇళ్ళ పోసి నేను ఏం చేయాలి, ఏం చెప్పాలి? అంతా ఓటు ఉన్న కింద నానిపోతున్నాయి. జనాలు మొన్న నీళ్ళకే ప్రభుత్వం నిన్న వచ్చి ఇలా ఏం న్యాయం చేసినా మాకు ఎట్లా పడైపోతుంది. మేము ఏం బతకాలన్నా సావాలి. ఇంట్లో పెట్టుబడి పెట్టి చేస్తే అంత ఆగమాగం అయిపోయి ఏం చేయాలి, మేము ఎటుపోవాలి? రైతులు అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆనుకొని అకాల వర్షాలకు ఈ వడ్లన్నీ కూడా తడిచి మ్యాచర్ రాక వచ్చిన మ్యాచర్ కూడా ఇంకా ఎక్కువైపోయి రైతులు చాలా దీనావస్థితిలో ఉన్నారు. ఎమ్మటే అధికారులు స్పందించి ఉన్నటువంటి తడిసిన వడ్లని ఇమీడియట్గా షిఫ్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము రైతులను అందరం కలిసి కోరుతున్నాం. మేము ఈ మొలకలు చెందిన వడ్ల తర్వాత మేము పెట్టిన పెట్టుబడి వెళ్ళకపోతే ఇక ఈ పురుగు మందు దాగి రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. అటువంటి వడ్లను మ్యాచర్ కండిషన్ లేకుండా కొనాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. 2 రోజుల నుంచి వర్షం పడుతుంటే వడ్లని దర్శనం చాలా రైతులంతా చాలా ఆగమైనా. మేము ఇంత కాంట పెట్టలేదు. ఈరోజు కాంట పెడతామంటారు, మధ్య ధర కొనాలని మనం చేసుకుంటున్నాం. వడ్లన్నీ తడిచిపోయినాయి, ఏం లేదు, అంత ఆగమాగం అయిపోయినాయి. వరదల కొట్టుకపోతున్నాయి. బండల మీద నుంచి నీళ్లు గారి వరదల తడిచి వరదల కొట్టుకపోతున్నాయి. చాలా ఇబ్బందులు ఉన్నాం. చాలా బాధలు అవుతున్నాయి మాకు. ఎట్లనన్నా దయచేసి మా మీద దయ ఉంచి కాంటాలు పెట్టేయాలని మేము కోరుకుంటున్నాం.
ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు రైతన్న కుదేలయ్యాడు. 3 రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానలకు ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, ముథోల్, బోర్దు నియోజకవర్గాల్లో మామిడి, మొక్కజొన్న, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయా మండలాల్లో 1000 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా. దాదాపు ₹1 కోటి వరకు నష్టం జరిగినట్లు అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. ఆదిలాబాద్, తాంసీ, ఉట్నూరు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులకు వృక్షాలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాకు చెందిన మంత్రి జోగురామన్న అధికారులతో సమీక్ష జరిపారు. ముందస్తుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. రిపోర్ట్స్ కలెక్టర్లను కోరడం జరిగింది. వాళ్ళు కూడా పంపించిన తర్వాత ఏ రకంగా ఎంత స్థాయిలో నష్టం జరిగితే దానికి ప్రకారంగా అది ఫిక్స్ చేయబడ్డది. ప్రభుత్వం నుంచి తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం. రైతాంగానికి ఎలాంటి కష్టము నష్టమున్నా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి రైతులకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల రైతులు వరుణుడి దెబ్బకు నిండా మునిగారు. ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం, ఇల్లెందు, కొత్తగూడెం మండలాల్లో మిర్చి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని షెల్టర్లు లేక అమ్మకానికి తెచ్చిన మిర్చి పంట తడిసింది. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో కళ్లల్లో ఉన్న పసుపు తడిసి పూర్తిగా రంగు మారింది. ఫలితంగా పెట్టిన పెట్టుబడి సగం కూడా వచ్చే పరిస్థితి లేదని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్లో వడగళ్ల వానకు మామిడి తోటలు, వరి, మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయి. అదును తప్పి కురిసిన వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకునేందుకు యంత్రాంగం సమాయత్తమైంది. ఆ మేరకు క్షేత్రస్థాయిలో నష్టం అంచనా లెక్కగట్టేందుకు రెవెన్యూ సిబ్బంది గ్రామాల బాట పడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు యంత్రాంగం తలమునకలైంది. వర్షాలు ఇంకా పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.